V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జడ్జి గారి ఇంట్లో 500 కోట్లు ఉన్నా ఈడీ కానీ సిఐడి కానీ ఏమీ చేయలేకపోయారు. మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన. కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే పొరపాటు. కొంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. ఇది నువ్వు చూడాల్సింది. ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా, నేను ఖండిస్తున్నా. ఆ బిల్లు నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు. జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో, యశ్వంత్ వర్మ గారి ఇంటిలో 500 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే. పోలీసు వాళ్ళు కనీసం చిన్నది కూడా తుమ్మితో కూడా రాస్తుంటారే కేసు. ఎందుకు జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయల దొంగ నోట్లు, దొంగ డబ్బు కనిపిస్తే, నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తా ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు? ఏం మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో 5 లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ. మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి గారి ఇంట్లో ఉంటే ఏమి ఈ రోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. కేసు కట్టలేదు. మొన్న తిరుపతిలో ఒక 10 ఏళ్ల దళిత బాలుడు, హరిజన బాలుడు డి-మార్ట్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారి చూశాడు. వాడు చాక్లెట్లు పెట్టుంటే డబ్బు లేదు వాడి దగ్గర, ఆశపడ్డాడు. 2 చాక్లెట్లు ఆడుంటే తీసుకొని తిన్నాడు. తిన్నదానికి కక్కిందాకా కొట్టారు వాళ్ళు, కక్కిందాకా కొట్టారు, తిట్టారు, కేసు పెట్టేదాకా వెళ్ళారు. మరి ఇక్కడ జడ్జి 500 కోట్ల రూపాయలు పెట్టుకొని ఉంటే ఏం చేస్తా ఉంది మీ సిబిఐ? చచ్చిపోయిందా? ఈడీ ఏం చేస్తుంది? చచ్చిందా ఈడీ? ఎందుకై మీరు మీ సొంత జోబు సంస్థలు చేసుకున్నారా సిబిఐని, ఈడీని? అది పత్రికా స్వేచ్ఛ లేదా? జర్నలిస్టులకి రాసే స్వేచ్ఛ లేదా? 500 కోట్లు ఆడ కనపడితే ఎందుకు ఈ రోజు దాకా కేసు కట్టలేదు? కట్టడానికి మీరెందుకు రాయలేదు అని నేను అడుగుతున్నా. వేలాది మంది జర్నలిస్టులు భారతదేశంలో కూర్చే పనులు. మరి హోలీ పండగ వచ్చింది. యశ్వంత్ వర్మ భార్యను అడిగాడు, అమ్మా పండగ వస్తా ఉంది, హోలీ పండగ, నాకు ఒక 2000 ఇవ్వమ్మా అని అడిగాడు. ఏడుంది డబ్బు మన దగ్గర, ఏం చేస్తున్నావు, పోరా అనేసి వాడి కడుపు మండింది. యశ్వంత్ వర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మ భార్య భర్తలు వాళ్ళ సొంతూరు అలహాబాద్కి వెళ్ళారు. అలహాబాద్కి వెళ్తే ఈడు కడుపు పట్టేది. నేను 2000 అడిగితే ఇవ్వలేదు కదా, సరే చూద్దామని చెప్పి ఒక అగ్గిపెట్టి తీసుకున్నాడు. ఆ దగ్గర మీ తలుపు తీసి నిప్పు పెట్టాడు 500 కోట్లు. వాడికి కూడా తెలీదు ఇంత ప్రమాదం అవుతుందని. అది నోట్లకి నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకునేటప్పటికే, నిప్పు పొగ వచ్చేటప్పటికే ఆ ఫైర్ సర్వీస్ వాడు పరిగెత్తారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు డబ్బు కూడా కాలుతా ఉందని పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి చూశారు. నేను ఒకటి అడుగుతున్నా, ఒక జడ్జి గారి ఇంటి లోపలికి ఒక్క వాటర్ బాటిల్ ఎత్తుకొని పోవాలంటే కూడా స్క్రీనింగ్ ఉంటుంది. ఎవడు ఎత్తుకొని పోలేడు. కోట్ల రూపాయల డబ్బు
భారతదేశ ప్రధానమంత్రికి అమిత్ షాకి తెలియకుండా డబ్బు జడ్జి గారి ఇంటిలోకి పోతదా?